ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం రోజున వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం మీకు ఈ వార్త అందుతుంది. అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంటాయి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటినీ గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు అనేది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం లోపు మీరు ఒక వార్త అందుతుంది. అది మీకు బంధువులకు సంబంధించింది కావచ్చు, పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, మీరు ఏ పని చేసే చోట మీ ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు, అటువంటి ఏదో ఒక న్యూస్ అయితే మీరు ఈరోజు వినబోతున్నారు సాయంత్రం కల్లా. ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అది ఏ అంశమైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయమైన ఏర్పడుతున్న వారు మీ యొక్క జీవిత భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోదు. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అనేది రాబోతుంది. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పరమైన అంశంలో షూరిటీ సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాలు విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు
పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు కలిసి లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయండి. ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించండి. నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత అనేది మీకు చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగంలో జాయిన్ అయి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశ పడుతున్నట్లయితే గనక ఈ రోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్ని పూర్తి కూడా చేస్తారు. పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారు అనారోగ్య సమస్య నుండి ఖచ్చితంగా ఊరట పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం పొందుకుంటారు. కొన్ని విషయాలలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిన అంశంలో, అంటే కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో అద్దాల ఎక్కే మేడ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావని గమనించుకోండి. ఇక లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఇక వృషభ రాశి వారిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండడం వలన వీరికి అనేది కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇక వీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చెయ్యాలి అంటే జూన్ 21వ తారీఖు శనివారం రోజున సాయంత్రం లోపు మాత్రం మీరు వేరొక వార్తను అయితే వింటారు. ఆ వార్త ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇక శివ దేవారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. గణపతిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభఫలమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.